ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాలు జీవించినటువంటి ముగ్గురు వ్యక్తులు అంట. దేవుని స్తోత్రం చేయాలన్నా ఎవరన్నా ముగ్గురు వ్యక్తులు అంట. దేవునికి ఇష్టంగా తన కళ్ళ దృష్టిలో సాక్ష్యం పొందారు. దేవుని స్తోత్రం చేయాలన్నా. మొదటిగా మన ఆదికాండంలో చూసుకుంటే యోసేపు దేవునికి ఇష్టంగా ప్రీతికరంగా భక్తి చేశాడంట. దేవుని స్తోత్రం చేయాలన్నా. హల్లెలూయా. మరి ఈ రోజు నాకు బిడ్డ దేవుడు ఒక అనపడితే దేవుడిని నమ్ముకుంటున్నాం అంటున్నాం కదా, దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం అంటున్నాం కదా, దేవుడే నా యొక్క రక్షకుడు, నా యోక్షకుడు, నా దుర్గం, నా ఆశ్రయ దుర్గం అని ఎన్నెన్నో గొప్ప గొప్ప వాగ్దానాలు మనం పలుకుతున్నాం కదా. దేవుని స్తోత్రం చేయాలన్నా. మంచిదే ప్రేమేనా కాదు. పునః దేవుడు అడిగితే ఏమని అడిగితే నీ భక్తి ఎలా ఉందని అడిగితే, నీ ప్రవర్తన ఎలా ఉందని అడిగితే, నీ ఆలోచన ఎలా ఉన్నాయని అడిగితే ఏ సమాజంలో మరి దేవుడు మనకు తోడై ఉండట్లేదంటే, దేవుడు మన పక్షాన ఉండట్లేదంటే, మనం చేసిన ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదంటే మనలో కొన్ని ఏంటి దేవుడికి అంటుకోవడం ఉంటాయని మన జ్ఞాపకం చేసుకోలేదు. రాత్రి చూడండి నాగరికురా, మరి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంట. తెలుస్తుంది కదా, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మరి దేవుడు తోడై ఉంటే ఆయన ఐగుప్తు దేశంలో కూడా అన్ని కూడా ఆశ్రయించబడినమాట. చేరల పొలాలు, పంటి పొలాలు, చేరు పొలాలు కూడా అన్ని కూడా దేవుడు యోసేపుకు తోడై ఉండి ఆ ప్రాంతంలో వదిలి చేశాడు. ఇప్పుడు యోసేపుకు తోడై ఉన్నాడు. అతను చేసింది ఏంటిది? భక్తి. అతను చేసిన భక్తిని బట్టి, అతను చేసిన ప్రార్థన బట్టి దేవుడి యొక్క దృష్టి యేసు మీద. మరి ఈ రోజున అటువంటి భక్తి మన మీద ఉన్నా, అటువంటి దేవుడి దృష్టి మనం ఏం నిలుపుకోగలుగుతున్నామా? నిలుపుకోగలగాలంటే మనం ఎలా ఉండాలంట? దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన సరిదిద్దుకోవాలి. పోయంట ఎంతలా ఒక్క కరగటం కూడా సకల చేసిందంట. ఏంటిది? పోయి నేను స్తోత్రం చేయాలా. అలాగే మన జీవితం మారాలన్నా, మన బ్రతుకులు మారాలన్నా కానీ ఇంకో ఈ పరిశుద్ధ గ్రంథమే మనకును నిదర్శనమైనటువంటి దేవుని యొక్క మాటలు. యోసేపుకు దేవుడి తోడైనట్టును దేవుడి రాత్రి మనం కూడా